2012తో అంతా అయిపోతుంది, ఎందుకు మీరు ఇంత ఆత్రయపడుతున్నారు, అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలని. ఈ జ్ఞానాన్ని విని, ఈ ఆత్మజ్ఞానం అనేది విని మీరు దీనికి రండి అని చెప్పేదాన్ని. 2012లో మొత్తం వినాశనం అయిపోతుందని అందరికీ చెప్పేవాళ్ళం. అలాగే మనకు వేదవ్యాస గారు, నోషన్ థామస్, ప్రతి వాళ్ళు కూడా ఇది 12తో అంతం అయిపోతుంది అని చెప్తున్నారు. అప్పుడు సార్ ఎప్పుడైతే ఈ సంకల్పం చేశారో, సంకల్పం రోజు నుంచే అది ఆగిపోయింది అని నాకు అర్థమైపోయింది. ధ్యాన మహాచక్రం అప్పుడు ఆ ఎనర్జీ 1,00,000 మంది ఉన్నారు 12లో ధ్యానులు. 14 రోజులు అప్పుడు 14 రోజులు ఆ ధ్యాన మహాచక్రంలో వచ్చిన ఎనర్జీతో ఈ ప్రపంచం అంతా జరగబోయే ఏదైతే వినాశనం అనుకున్నారో అవన్నీ ఆగిపోయినాయి అని నాకు తెలిసింది అదే రోజు 12లో. ఎందుకు అంటే మనకి ఈ ఎనర్జీ అంతా మనం ఇక్కడ కూర్చొని 1,00,000 మంది చేసాము అంటే మామూలు విషయం కాదు. అందులో ఎక్కడ కూడా ఇంతవరకు మనకి ఇలాంటి ధ్యాన యజ్ఞాలు జరిగినాయి, కానీ ధ్యాన మహాచక్రం అనేది ఇంకా చాలా గొప్పగా ఉంది అనిపించింది నాకు.